ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యంగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య జరిగే మాటల యుద్ధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఈ రాజకీయ పోరుకు మీడియాను జోడించి మాట్లాడినప్పుడల్లా విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుతాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై ఏబిఎన్ ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. జగన్ మీడియా సమావేశం ముగిసిన వెంటనే ఏబిఎన్ ఛానల్ లైవ్ షోలో వెంకటకృష్ణ తన అభిప్రాయాలను తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్కు లోనైనట్టుగా కనిపించారు. జగన్ విలేకరుల సమావేశంలో పదే ప్రస్తావించిన ఎల్లో మీడియా పదాన్ని వెంకటకృష్ణ తనకు తానే ఆపాదించుకొని ఆవేశంలో నోరు జారారు. ఎల్లో మీడియా అంటూ తానే నోరు జారిన వెంకటకృష్ణ జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో జగన్ ఎల్లో మీడియాపై ఏడుపులు, కూలీ మీడియాతో కబుర్లు అంటూ వెంకటకృష్ణ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఇక్కడ అసలు విషయం జరిగింది. ఎల్లో మీడియా పదాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలను ఉద్దేశించి ఉపయోగిస్తుంటారు. తన ఛానల్ను తనను ఆ మీడియా కోవలో చూస్తున్నారనే భావనతోనో లేక ఆవేశంలోనో వెంకటకృష్ణ ఆ ఎల్లో మీడియా పదాన్ని ఉపయోగించడం ద్వారా తమ మీడియా కూడా ఆ కోవకే చెందింది అని ఒప్పుకున్నట్లయింది. ప్రేక్షకులకు, రాజకీయ పరిశీలకులకు ఇది హాస్యాస్పదంగా అనిపించింది. తాను నిరంతరం వ్యతిరేకించే పదాన్ని ఆవేశంలో తన ఛానల్కు ఆపాదించుకుని మాట్లాడటం ద్వారా ఆయన నవ్వుల పాలైనట్లుగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు, ముఖ్యంగా మీడియాపై చేసిన ఆరోపణలు, విమర్శలు వెంకటకృష్ణను తీవ్రంగా కలవరపెట్టినట్లు ఆయన ముఖ కవళికల మాటల తీరు తెలియజేశాయి. ఆయన తన ఫ్రస్ట్రేషన్ను దాచుకోలేకపోయారు. మీడియా అంటే వాళ్ళ మీడియాతో గడిపారు, ఎల్లో మీడియా మీద ఏడుపులు, కూలీ మీడియాతో కబుర్లు. ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఎల్లో మీడియా మీద ఏడుపులు, ఎల్లో మీడియా మీద కదా ఆయన అనే ఎల్లో మీడియా మీద ఎల్లో మీడియా అంటూ ఎల్లో మీడియా దాని మీద ఏడుపులు. ఆయన